Hello students, ఈరోజు మనం థర్మోడైనమిక్స్ పార్ట్ 3 ఎంథాల్పీ, హీట్ కెపాసిటీ, రిలేషన్షిప్ బిట్వీన్ సిపి అండ్ సివి ఫర్ అన్ ఐడియల్ గ్యాస్ ఈ మూడు టాపిక్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ వన్ ఎంథాల్పీ. సో ఎంథాల్పీ అనేది ఒక స్టేట్ ఫంక్షన్. దిస్ ఇస్ అ స్టేట్ ఫంక్షన్ లైక్ ఇంటర్నల్ ఎనర్జీ. సో ఇంటర్నల్ ఎనర్జీని మనం ఏమని చెప్పాం, ఇట్ ఈస్ అ స్టేట్ ఫంక్షన్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. Similar is the case with enthalpy too. Okay, so enthalpy is denoted by H and change in enthalpy is equal to delta H, where delta H is equal to H2 minus H1. So okay na, మనకి హీట్ ట్రాన్స్ఫర్ అయ్యింది లేదా హీట్ అబ్జార్బ్ అయింది అని ఎలా చెప్తాం, టెంపరేచర్ మెజర్ చేసి. సో హీట్ అనేది ఒక క్వాంటిటీ దట్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ వన్ సబ్స్టెన్స్ టు అనదర్ సబ్స్టెన్స్, వేర్ టెంపరేచర్ ఇస్ ద మెజర్. Temperature is the measure of heat. Okay, so we know that heat absorbed at constant volume is equals to change in internal energy. So ఇది ఏ కేసులో మనం డిస్కస్ చేసుకున్నాం, ఫ్రీ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్ అని లాస్ట్ క్లాస్లో చెప్పాం. ఫ్రీ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్ అని లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఈ ఫ్రీ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్లో ఏమవుతుంది, పి ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి, ప్రెషర్ ఉండదు, 0. సో వర్క్ డన్ ఏమవుతుంది, మైనస్ పి ఎక్స్టర్నల్ డెల్టా వి కదా. సో పి ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ డెల్టా వి. సో వర్క్ డన్ ఏమైంది టోటల్గా, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు 0. వర్క్ డన్ ఈజ్ ఆల్సో 0. సో అప్పుడు మనం డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ. డబ్ల్యూ 0 అయిపోయిందని కాబట్టి ఏమని చెప్పాం, డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ. దిస్ క్యూ, the change in internal energy is equal to heat transferred at constant volume అని చెప్పాం. heat transferred at constant volume because pressure is 0. delta U is equal to QV for free expansion of gas. okay, సో ఇదే కేస్ తీసుకున్నాం మనం. డెల్టా U is equal to QV మనకు తెలిసిన విషయం. అయితే చాలా రియాక్షన్స్ అన్నీ కూడా కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర జరగవు. సో మెనీ ఆఫ్ ద రియాక్షన్స్ టేక్స్ ప్లేస్ అట్ కాన్స్టెంట్ అట్మాస్ఫెరిక్ ప్రెషర్ బట్ నాట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. సో మనం ఈ ఇంటర్నల్ ఎనర్జీని ఎలా రాయొచ్చు, ఈ ఈక్వేషన్ని, డెల్టా యూ ఇజ్ ఈక్వల్ టు క్యూపీ మైనస్ పి డెల్టా వి. సో మనకి ఈక్వేషన్ ఏంటి, డెల్టా యూ ఇజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ. క్యూపీ వాల్యూమ్ దగ్గర తీసుకుంటే హీట్ ట్రాన్స్ఫర్డ్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే వర్క్ డన్ 0. సో ఇక్కడ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర తీసుకున్నాం, డెల్టా యూ ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర తీసుకున్నాం ప్లస్ వర్క్ డన్ ఏమైంది, మైనస్ పీ డెల్టా వి. అంతే కదా, బోత్ ఫర్ ఎక్స్పాన్షన్ అండ్ కంప్రెషన్కి మనం ఏమని చెప్పాం, వర్క్ డన్ పీ మైనస్ పీ డెల్టా వి అనే చెప్పాం. సో డెల్టా యూ ఇజ్ ఈక్వల్ టు క్యూపీ మైనస్ పీ డెల్టా వి. సో ఈ రెండింటిని ఎలాబరేట్ చేద్దాం. డెల్టా యూ అంటే U2 మైనస్ U1 ఇజ్ ఈక్వల్ టు క్యూపీ మైనస్ ఆఫ్ పీ ఇంటూ V2 మైనస్ V1. సో U2 మైనస్ U1 ఇజ్ ఈక్వల్ టు క్యూపీ మైనస్ PV2 ప్లస్ PV1. సో మైనస్ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ PV1. ఓకే, సో 2లన్నీ ఒక దగ్గర పెట్టేద్దాం, 1లన్నీ ఒక దగ్గర పెడదాం. సో U2 plus PV2 is equal to QP plus PV1 plus U1. అంతే కదా. సో U2 plus PV2 is equal to QP plus U1 plus PV1. okay, so this U plus PV is H. U plus PV is H, where H is enthalpy. This is a heat related term. okay, H is a enthalpy. so మనం enthalpy H ని ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయలేము. so the change in H can be calculated. అంటే మనం ఇంటర్నల్ ఎనర్జీలో కూడా చెప్పాం, the absolute value of internal energy cannot be determined but change in internal energy can be calculated. This in the similar way H cannot be calculated but change in enthalpy can be determined. okay,
సో ఇప్పుడు డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు రాద్దాం ఈక్వేషన్. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ పి ఇంటూ డెల్టా వి, అంతే కదా. సో మొత్తం డెల్టా అప్లై చేద్దాం. చేంజ్ ఇన్ ప్రెషర్, మనం ఏమని చెప్పాం, ప్రెషర్ కాన్స్టెంట్. సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, చేంజ్ ఇన్ వాల్యూమ్, చేంజ్ ఇన్ ఎంథాల్పీ. సో డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ delta U plus P delta V. This is an equation for enthalpy. Okay, this is an equation for enthalpy. Where QP ఏమైంది ఇక్కడ చూడండి, QP is equal to ఇది H2. H2 is equal to QP plus H1. Where QP is equal to H2 minus H1. QP is equal to ఏమని రాయొచ్చు, H2 minus H1 అంటే డెల్టా హెచ్. సో మనకి ఏమొచ్చింది, డెల్టా హెచ్ is equal to QP. డెల్టా హెచ్, ద చేంజ్ ఇన్ ఎంథాల్పీ is equal to హీట్ ట్రాన్స్ఫర్డ్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్. సో మనకి ఇంకొకటి కూడా నేర్చుకున్నాం ఏంటి, డెల్టా యూ ఇంటర్నల్ ఎనర్జీ కేసులో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈక్వల్స్ టు హీట్ ట్రాన్స్ఫర్డ్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఓకే, సో ఈ ఈక్వేషన్ మనకి వచ్చింది. ఇప్పుడు మనం ఏమని రాయొచ్చు, డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు క్యూవి అని రాయొచ్చు. సో డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు క్యూవి. ఎందుకు, డెల్టా హెచ్ మైనస్ డెల్టా యూ, డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ పి ఇంటూ డెల్టా వి. సో అట్ కాన్స్టెంట్ వాల్యూమ్, హీట్ ట్రాన్స్ఫర్డ్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్లో వర్క్ డన్ ఏమైపోయింది, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు 0. సో డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ అయింది. సో మనకి డెల్టా యూ అట్ హీట్ ట్రాన్స్ఫర్డ్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే క్యూవీకి ఈక్వల్ అవుతుంది కదా. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ విల్ బీ ఈక్వల్ టు క్యూవీ. సో మనం ఏమని రాసుకోవచ్చు, డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ, దట్ ఫైనల్లీ ఈక్వల్స్ టు హీట్ ట్రాన్స్ఫర్డ్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. Okay, so when delta H is negative, it is an exothermic reaction. Delta H అనేది నెగటివ్ అయితే ఏమవుతుంది, ఎక్సోథర్మిక్ రియాక్షన్ అవుతుంది. సో డెల్టా హెచ్ పాజిటివ్ అయితే ఎండోథర్మిక్ రియాక్షన్. డెల్టా హెచ్ పాజిటివ్ అయితే ఎండోథర్మిక్ రియాక్షన్. ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటే హీట్ రిలీజ్ అవుతుంది. ఏ రియాక్షన్లో అయితే హీట్ రిలీజ్ అవుతుందో అది ఎక్సోథర్మిక్ రియాక్షన్. సో ఏ రియాక్షన్లో అయితే హీట్ అబ్జార్బ్ అవుతుందో ఆ రియాక్షన్ ఎండోథర్మిక్ రియాక్షన్. సో హీట్ రిలీజెస్ ఇన్ ఎక్సోథర్మిక్ రియాక్షన్, హీట్ అబ్జార్బ్డ్ ఇన్ ఎండోథర్మిక్ రియాక్షన్. ఓకే, సో దిస్ ఇస్ ద కేసెస్ ఫర్ బోత్ exothermic reaction and endothermic reaction for enthalpy. Next, we know that PV is equal to nRT. We know that PV is equal to nRT. So manaki equation వచ్చింది కదా, delta H is equal to delta U plus P delta V. This is the equation for enthalpy. So we know that ideal gas equation is equal to PV is equal to nRT. Ideal gas equation is PV is equal to nRT. So ఈ delta H minus delta U values అనేవి, the difference between delta H and delta U is not significant for solids and liquids. ఈ చేంజ్, ఈ డిఫరెన్స్ అనేది మనకి సాలిడ్స్కి లిక్విడ్స్కి ఎక్కువ కనిపించదు, లిక్విడ్స్లో ఎక్కువ కనిపించదు, బట్ గ్యాసెస్లో మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, సో హౌవెవర్ ఇట్ బికమ్స్ సిగ్నిఫికెంట్ వెన్ గ్యాసెస్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో మనకి పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ వాల్యూ ఉంది. సో మనం ప్రెషర్ కాన్స్టెంట్ చేసి పివిఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏఆర్టీ, పివిబి ఈజ్ ఈక్వల్ టు ఎన్బిఆర్టీ. ఓకే, సో ఏ అన్నది ఇనిషియల్ వాల్యూమ్, బి అన్నది ఫైనల్ వాల్యూమ్. సో డిఫరెన్స్ తీసుకుందాం. పి ఇంటూ విబి మైనస్ విఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్బి మైనస్ ఎన్ఏఆర్టీ. సో పి డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎన్జి
G అని ఎందుకు రాస్తున్నాం? బికాస్ ఈ వాల్యూ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సాలిడ్స్కి లిక్విడ్స్కి ఈ డెల్టా హెచ్ మైనస్ డెల్టా యూ వాల్యూ అనేది అంత సిగ్నిఫికెంట్ కాదు, అంత అవసరం ఉండదు. కానీ గ్యాసెస్లో మాత్రం వాటి డిఫరెన్స్ అనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. సో దట్ ఈస్ వై వీఆర్ టేకింగ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అండ్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ ద ఫార్ములా. ఓకే, సో డెల్టా ఎన్ జీ ఈజ్ జీ రిప్రజెంట్ గ్యాసెస్. ఓకే, ఆర్టీ. సో పీ డెల్టా వి అంటే మనకి ఈక్వేషన్ ఉందిగా ఆల్రెడీ, ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ పీ డెల్టా వి అన్నది మన దగ్గర ఉన్న ఈక్వేషన్. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం పీ డెల్టా వి వాల్యూ. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా ఎన్ జీఆర్టీ. డెల్టా ఎన్జీ అంటే ఏంటి? డెల్టా ఎన్జీ ఈజ్ number of moles of gaseous products minus number of moles of gaseous reactant. N ante number of moles kada, N ante number of moles. This is the difference between number of moles of products minus number of moles of reactants. Okay, so delta H manaku telusu final enthalpy minus initial enthalpy, where delta U is U2 minus U1, final internal energy minus initial internal energy, delta Ng RT. Okay, so this is the equation. Delta H is equal to delta H is equal to delta U plus delta Ng RT. Okay, so ivi gases ki ee equation applicable. Manaki డెల్టా యూ డెల్టా హెచ్ ఈ రియాక్షన్ నుంచి మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ హీట్ కెపాసిటీ. Heat capacity. Heat appears as rise in temperature of the system in case of heat absorbed by the system. Heat ఒక సిస్టమ్ గనక హీట్ని అబ్జార్బ్ చేసుకుంటే ఏమవుతుంది? సిస్టంలో హీట్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అయిందని ఎలా తెలుస్తుంది? టెంపరేచర్ మెజర్ చేస్తే మనకి హీట్ అబ్జార్బ్ అయిందని తెలుస్తుంది. టెంపరేచర్ ఎక్కువ ఉంటే హీట్ అబ్జార్బ్ అయినట్టు, టెంపరేచర్ తక్కువ ఉంటే హీట్ రిలీజ్ అయినట్టు. ఓకేనా, మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో హియర్ ద ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హీట్ ట్రాన్స్ఫర్. ఆబ్వియస్ కదా. సో ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ అండ్ హీట్ ట్రాన్స్ఫర్ ఈ రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ రిలేషన్లో ఉంటాయి. సో క్యూ హీట్ ట్రాన్స్ఫర్డ్ ఈజ్ ఈక్వల్ టు హీట్ ట్రాన్స్ఫర్డ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా టీ. హీట్ ట్రాన్స్ఫర్డ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ. ఫస్ట్ టీ. సో ఇక్కడ చూడండి, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడైతే ప్రపోర్షనాలిటీ తీసామో మనం ఏదో ఒక కాన్స్టెంట్ పెట్టాలి. క్యూ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఇంటూ డెల్టా టీ. అయితే ఇక్కడ టీ రాసాం, ఇక్కడ ఎందుకు డెల్టా టీ రాసామంటే, సో ఇనీషియల్గా ఆ సిస్టమ్కి ఎంతో కొంత టెంపరేచర్ ఉంటుంది. సో ఇప్పుడు మారడం వల్ల, ఈ హీట్ ట్రాన్స్ఫర్ అవడం వల్ల టెంపరేచర్ మారుతుంది. సో అది ఫైనల్ టెంపరేచర్. అందుకే మనం చేంజ్ ఇన్ టెంపరేచర్ తీసుకున్నాం. సో ఇక్కడ క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ రైట్. బట్ ఎందుకు డెల్టా టీ తీసుకున్నాము అంటే, సో ఆల్రెడీ ఆ సిస్టమ్కి ఎంతో కొంత టెంపరేచర్ ఉంటుంది. సో మనం నెక్స్ట్ హీట్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు మెజర్ చేసే టెంపరేచర్ ఫైనల్ టెంపరేచర్ అవుతుంది. మనకి ఇనీషియల్ ఫైనల్ డిఫరెన్స్ మనం తీసుకుంటాం. ఫస్ట్ టెంపరేచర్ మనం నెగ్లెక్ట్ చేయడానికి ఉండదు కదా. సో దట్ ఈస్ వై వీఆర్ రైటింగ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు సమ్ కోఎఫిషియంట్, సమ్ కాన్స్టెంట్ ఇంటూ డెల్టా టీ. So this constant, this magnitude of this constant depends on size of the system, composition of the system and nature of the system. So ee constant size of the system, composition of the system, nature of the system, ee mooditli meeda depend ayi untundi. So we can write Q is equal to ee coefficient ni manam Cn రాసుకుని into delta T అని రాసాం. Okay, where C is equal to heat capacity and delta T is change in temperature. మనకు తెలుసు కదా, Q అంటే హీట్ ట్రాన్స్ఫర్డ్, C అంటే ఏంటి? కాన్స్టెంట్ కాబట్టి హీట్ కెపాసిటీ, దట్ కాన్స్టెంట్ ఈస్ హీట్ కెపాసిటీ అండ్ డెల్టా T ఈస్ చేంజ్ ఇన్ టెంపరేచర్. సో నెక్స్ట్ మోలార్ హీట్ కెపాసిటీ అంటే ఏంటి? రెండు వస్తాయి మనకి ఇక్కడ, మోలార్ హీట్ కెపాసిటీ అండ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. ఈ రెండు డెఫినేషన్స్లో ఓన్లీ చిన్న మార్పు ఉంటుంది అంతే. చూడండి, ద హీట్ కెపాసిటీ ఫర్ 1 mole of a substance is called molar heat capacity.
అక్కడ ఏంటి ఫర్ 1 mole ఆఫ్ సబ్స్టెన్స్. సో ఫస్ట్ హీట్ కెపాసిటీ అంటే ఏంటి, ద హీట్ కెపాసిటీ the quantity of heat required to raise the temperature of 1 mole of substance by 1 degree centigrade or 1 Kelvin. సో ఒక మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ని తాలూకా టెంపరేచర్ రైజ్ చేయడానికి కావాల్సిన హీట్ని మనం మోలార్ హీట్ కెపాసిటీ అంటాం. 1 mole ఆఫ్ సబ్స్టెన్స్ అంటే మోలార్ హీట్ కెపాసిటీ. ఓకేనా. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కెపాసిటీ వస్తుంది. సో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీలో 1 unit మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటాం. యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే 1 mole అంటే ఏంటి, 6.2023 × 10⁻23 మోల్స్ అంటే ఒక మోల్ తీసుకుంటే మోల్స్ వస్తుంది. ఎలక్ట్రాన్స్ తీసుకుంటే 6.023 × 10⁻23 ఎలక్ట్రాన్స్. సో 1 mole ఆఫ్ ఫ్రూట్స్ ఈజ్ ఈక్వల్ టు 6.023 × 10⁻23 ఫ్రూట్స్. సో మోల్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అని మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే. ఈ మోలార్ హీట్ కెపాసిటీ అంటే ఏంటి, ఒక డిగ్రీ టెంపరేచర్ రైజ్ చేయడం. సో ద క్వాంటిటీ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ఎ టెంపరేచర్ ఆఫ్ 1 mole ఆఫ్ సబ్స్టెన్స్ బై 1 degree centigrade ఆర్ 1 Kelvin. ఓకేనా. సో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీకి వచ్చేటప్పటికి సేమ్ డెఫినేషన్, 1 mole దగ్గర 1 unit మాస్ అని రాయాలి. సో 1 unit మాస్ అంటే ఏంటి, గ్రామ్స్ ఆర్ కిలోగ్రామ్స్. ఓకే. సో మాస్ని మనం ఎలా మెజర్ చేస్తాం, గ్రామ్స్లో కిలోగ్రామ్స్లో మెజర్ చేస్తాం. ఓకే. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే ఇట్ ఈస్ మోర్ స్పెసిఫిక్. ద క్వాంటిటీ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 mole ఆఫ్ 1 unit మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ బై 1 degree centigrade ఆర్ 1 Kelvin ఈజ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. సో మనం స్పెసిఫిక్ హీట్ కెపాసిటీని ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఫైండింగ్ అవుట్ ద హీట్ ట్రాన్స్ఫర్డ్, సో ఇది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, ఇది మోలార్ హీట్ కెపాసిటీ. సో ఇక్కడ Q ఈజ్ ఈక్వల్ టు MC డెల్టా T మనం ఫైండ్ అవుట్ చేస్తే హీట్ ట్రాన్స్ఫర్ ఫార్ములా మనకి వస్తుంది. సో Q ఈజ్ ఈక్వల్ టు M × C × డెల్టా T, వేర్ M ఈజ్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్, C స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఇంటూ డెల్టా T. సో ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే క్యాపిటల్ C × డెల్టా T. ఓకే. సో క్యాపిటల్ C × డెల్టా T. సో దిస్ ఈస్ ద ఫార్ములా. ఈ ఫార్ములా మనకి చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ కూడా మనకి ఈ చాప్టర్లోంచి ఈ ఫార్ములాని బేస్ చేసుకునే మనకి ఎక్కువగా ఎంసెట్లోంచి వస్తాయి. ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్, అండ్ మోలార్ హీట్ కెపాసిటీ, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ కూడా 2 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి. సో నెక్స్ట్ కాన్సెప్ట్, రిలేషన్ బిట్వీన్ Cp అండ్ Cv ఫర్ ఎన్ ఐడియల్ గ్యాస్. సో Cp అంటే ఏంటి, అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ కెపాసిటీ C ఈజ్, అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ కెపాసిటీ C ఈజ్ Cv. ఓకేనా. Cv. అట్ కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ కెపాసిటీ ఈజ్ Cp. సో మనం we can write the 2 equations for heat. Q at constant volume ante at constant volume QV is equal to CV delta T. Okay. So ikkada QP at constant pressure ante CP delta T. ante kada. So ee CV delta T ఏ టర్మ్ కి ఈక్వల్ అని చెప్పాం మనం, డెల్టా U. QV is equal to delta U kada. QV is equal to delta U. This QV is equal to CV delta T. So finally this Cv delta T will be equal to delta U. Qp is equal to Cp delta T. Qp is equal to change in enthalpy. So finally Cp into delta T will be equal to delta H. Okay. So ఇది ఇక్కడ వరకు క్లియర్ కదా. Qv is equal to Cv into delta T because Q is equal to some coefficient into delta T at constant volume. That coefficient will be equal to Cv. So finally Qv is equal to Cv into delta T. This QV is equal to change in internal energy, and that at constant pressure Qp is equal to change in enthalpy, that is finally equal to Cp into delta T. So the difference between Cp and Cv can be calculated for an ideal gas. For 1 mole of ideal gas, delta H is equal to delta U plus PdV. Enthalpy formula idi. Okay na. So delta U plus PV is equal to nRT for n mole. Okay.
So PV is equal to RT for 1 mole. అంతే కదా. సో 1 mole PV ఇక్కడ PV ప్లేస్లో సో చూడండి ఇక్కడ P delta Vని డెల్టా ఇంటూ PV అని రాసుకోవచ్చు బికాస్ P is కాన్స్టెంట్ ఎనీవే. డెల్టా H is equal to డెల్టా U ప్లస్ డెల్టా ఇంటూ RT రాయొచ్చు కదా. PV is equal to RT. So we can write R into T. So delta H is equal to delta U plus R into delta T. Okay, so R into delta T. So ఈ ఈక్వేషన్ ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ ఈ వాల్యూస్ తీసుకొచ్చి ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. సో మనకు QV వాల్యూ తెలుసు, QP వాల్యూ తెలుసు. సో డెల్టా H ప్లేస్ లో QP వాల్యూ వేద్దాం. అంటే CP ఇంటూ డెల్టా T ఈజ్ ఈక్వల్ టు CV ఇంటూ డెల్టా. సో మనకి డెల్టా H ఈజ్ ఈక్వల్ టు డెల్టా U ప్లస్ R ఇంటూ డెల్టా T ఫైనల్ ఈక్వేషన్. మనకి డెల్టా H అంటే QP, డెల్టా U అంటే QV. ఓకేనా. సో ఈ QV వాల్యూస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. CV ఇంటూ డెల్టా T అంటే QV, CP ఇంటూ డెల్టా T అంటే QP. సో వేర్ QP ఈజ్ ఈక్వల్ టు డెల్టా H, QV ఈజ్ ఈక్వల్ టు డెల్టా U. సో డెల్టా H ప్లేస్లో CP ఇంటూ డెల్టా T, డెల్టా U ప్లేస్లో CV ఇంటూ డెల్టా T ప్లస్ R ఇంటూ డెల్టా T. డెల్టా T కామన్ తీద్దాం. CP ఇంటూ డెల్టా T ఈజ్ ఈక్వల్ టు CV ప్లస్ R ఇంటూ డెల్టా T. డెల్టా T క్యాన్సిల్. CP ఈజ్ ఈక్వల్ టు CV ప్లస్ R. CP minus CV is equal to R. This is the final equation. So this is very important for 4 marks. Okay.